దాని పీక కోసారో ఎరో ఎరో సరో ఎరో 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 నేను పొగరబోతున్నా నేను పొగరబోతున్నా. అమ్మా చిన్నప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని పాటలు కనిపెడతాం మేము, చాలా కామెడీగా ఉంటాయి, బాగుంటాయి. చెప్పమ్మా. మీరు కూడా పనిపెట్టుంటారు, నేను పాడిన తర్వాత నువ్వు కూడా పాడు కానీ. అలాగే ఫస్ట్ పాట. ఓ ప్రియ ప్రియ నీ పీక కొయ్య నీ హస్తం తీయ అభిషేకం చెయ్య. ఓ ప్రియ ప్రియ నీ పీక కొయ్య నీ హస్తం తీయ అభిషేకం చెయ్య. దేనికి చేశారు ఇంతకీ అభిషేకాలు? ప్రియా పాటకి. ఓకే, నెక్స్ట్. ఇంకోటి వచ్చేసి మధురు కేజీ కోడి తెచ్చారు, దాని పీక కోసారు ఎరో ఎరో ఎరో. కోసిన తర్వాత ఏం చేశారు? కూర వండుకున్నారా? కోసిన తర్వాత ఏం చేశారు? కూర వండుకున్నారా? మీలాగా పీకల కోయటాలు అభిషేకాలు చేయటాలు ఇలాంటి పాటలు పాడేవాళ్ళం కాదు మేము. మరి కామెడీగా చెప్పేవాళ్ళం. మీలాగా ఒక పొగరబోతులున్నారు, ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వాళ్ళని ఫేస్ టు ఫేస్ తిట్టలేం కదా, వాళ్ళు ఒక పాట రూపంలో తిట్టేవాళ్ళు అన్నమాట. నేను పొగరబోతున్నా. అంటే ఒకప్పుడు కాలంలోని ఇలాగా మొహం మీద తిట్టుకునే వాళ్ళం కాదు కదా, అందుకనే పాట రూపంలో తిట్టేవాళ్ళం అన్నమాట. అదేంటో తెలుసా? ఓకే వారి గోకే సబ్బు ధర తక్కువ కానీ దురద మాత్రం బాగా ఎక్కువ, నీలాంటి వాళ్ళకి బాగా పొగరు ఎక్కువ. బాగుందా? ఏం బాగా ఆ సోపు వాడిన తర్వాత బాగా దొరదొచ్చింది, వాళ్ళ ఒంట్లో ఉన్న పొగరు మాత్రం తగ్గిపోద్ది. దోమల మీద ఓ పాట కనిపెట్టాం, చెప్పనా నీకు? దోమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని నిదరంతా చెదిరేలా కుట్టి వేసినావు. ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, ఇన్నాళ్లకు దొరికిందా నా ఒంట్లో బ్లడ్.